పేరు సుమ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో, ఈరోజు దృశ్యరహిత స్థితి కలిగింది. కానీ లాస్ట్ వీక్ యాక్చువల్లీ ఒక 3 days నుంచి ఐ వాజ్ సఫరింగ్ విత్ సివియర్ ఫీవర్. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే సిమ్టమ్స్ అన్నీ చూస్తే దిస్ మైట్ బీ డెంగ్యూ ఆర్ మలేరియా అన్నారు. సో, నేనేమనుకున్నానంటే నేను బాబాని కూడా అడగలేదు, స్వామిని కూడా తగ్గించమని అడగలేదు. ఎందుకో ఈసారి క్లియర్గా అనిపించింది నా కర్మ నేనే అనుభవించాలేమో అనిపించింది. కానీ రాత్రి మెడిసిన్స్ వేసుకున్నా తగ్గలేదు. సో అందుకనే విభూది పెట్టుకోగానే ఐ డోంట్ నో సమ్ సార్ట్ ఆఫ్ ఇది నా హస్బెండ్ నాకు విభూది పెట్టారు. విభూది పెడితే నా హస్బెండ్ చేయి కనిపించలేదు, నాకు స్వామి చేయి కనిపించింది క్లియర్గా. అండ్ స్వామి దర్శనం అయింది. అండ్ తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ చూడగానే హీ క్రాస్ చెక్డ్ ఇట్ 3 times. సో ఇది డెంగ్యూ కానీ మలేరియా కానీ ఉండాలి. సో దిస్ ఇస్ నాట్ ఎవెన్ వైరల్ ఫీవర్ అని చెప్పారు. సో నేను అడగకనే నాకు అసలు ఒక్కరోజుకే నేను భరించలేకపోయాను ఆ పెయిన్. సో అడగకనే తగ్గించేసి అసలు వితౌట్ మెడిసిన్స్ 10 days బాధపడేది. హీ జస్ట్ క్యూర్డ్ ఇట్ ఇన్ 2 days. సో కంప్లీట్ క్యూరేషన్. సో ఇంతకన్నా అడగకనే చేసే గురువు ఇంకా మాటల్లో చెప్పలేము. సో ఒక చిన్నపిల్లల్ని ఎలా రక్షిస్తారో, ఒక తల్లి నో మ్యాటర్ వాట్ షీ హస్ డన్, ఒక బాగాలేనప్పుడు ఎలా మెడిసిన్ ఇస్తుందో స్వామి అలా క్యూర్ చేశారు. సో ఇంతటి మిరకిల్ చేసినందుకు స్వామికి చాలా థ్యాంక్ యూ.